ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డెలివరీ వ్యాన్స్ను ఆపివేయడంతో పాటు పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డిపోలు కూడా దాదాపు 90,000 డిపోలు ఉన్నాయి. ప్రతి చోట కూడా 9,000 డిపోలు ఉన్నాయి. 9,000 డిపోల్లో కూడా ఈరోజు చౌక డిపోల ద్వారా సరుకులు అందించేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ఎవరైనా వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఒంటరి మహిళలు కానీ చౌక డిపోల దగ్గరికి వచ్చి సరుకులు తీసుకోలేనటువంటి పరిస్థితి లేకపోతే వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ఇంటి దగ్గరికి సరుకులు పంపించేటువంటి కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్క రోజు కూడా ఉదయాన్నే 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు చౌక డిపోల్లో అందుబాటులో సరుకులు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రతి ఒక్కరికి కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో మనందరం కూడా చూసాం, వీధి చివరన ఏదో ఒక రోజు వచ్చి సరుకు తీసుకోలేదు, అక్కడ లేరు అని చెప్పి రాసుకునేటువంటి పరిస్థితులు. చాలా మంది పేదవాళ్ళు చౌక డిపోల ద్వారా అందించేటువంటి సరుకు రాక, బియ్యం దొరక్క, ఎట్లాలో అర్థం కాక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా న్యాయం చేయాలి. గత ప్రభుత్వం 2014-19లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే చౌక డిపోల ద్వారా అవసరమైనటువంటి ప్రతి ఒక్క సరుకును కూడా, ముఖ్యంగా చింతపండు కానీ, ఆయిల్ ప్యాకెట్ కానీ, పంచదార కానీ, గోధుమ కానీ, అలాగే కందిపప్పు దగ్గర నుండి బియ్యం వరకు కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి. కనుక గత 5 సంవత్సరాల్లో పూర్తిగా చౌక డిపోల వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాకుండా అవసరమైనటువంటి సామాగ్రి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో గత ప్రభుత్వం ఉంది. కానీ ఈరోజు ఒక మంచి ప్రభుత్వం, మంచి నాయకుడి చేతిలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు శ్వాస తీసుకునేటువంటి విధంగా అన్ని రకాల సరుకులు అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే చౌక డిపోలను ఒక ఈ మార్ట్ లాగా తయారు చేసి వాటి ద్వారా అవసరమైనటువంటి సామాగ్రి అన్నింటినీ కూడా చౌక డిపోల్లో అందుబాటులో పెట్టి సరసమైనటువంటి ధరలకు అందించేటువంటి ప్రక్రియ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున తీసుకున్నందుకు గౌరవ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, తప్పకుండా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా తప్పకుండా గుంటూరు నగరంలో ఉన్నటువంటి 127 డిపోల్లో దాదాపు 1,00,000 మంది కుటుంబ సభ్యులకి ఈ చౌక డిపోల ద్వారా అందించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతాం. ఆరోగ్యశ్రీని పక్కన పడేశారు. అనేక రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అభివృద్ధి కార్యక్రమం చేయకపోవడమే కాకుండా దాదాపు రాష్ట్రంలో వేలాది మంది ప్రాణాలని బలి తీసుకొని ఈరోజు పసుపు కుంకుమలు తెంచినటువంటి దౌర్భాగ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడి నాయకత్వంలో వ్యతిరేక దినోత్సవం అని చెప్పి వాళ్ళందరూ కూడా కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు. చాలా సిగ్గేస్తా ఉంది. ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. అవసరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన సంక్షేమ గారు చెప్పినటువంటి మాట ప్రకారం మొదటి నెలలోనే 3,000 ఉన్నటువంటి పెన్షన్ 4,000 చేయడమే కాకుండా బాకీ ఉన్నటువంటి 3 నెలల పేమెంట్ కూడా కల్పించినటువంటి పరిస్థితులు ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా పేదవాడి పొట్ట నింపడానికి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. అనేక కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉంది. ప్రజలందరికీ కూడా తెలుసు, ఈరోజు వెనుపోటు పడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బంగాళాఖాతంలో కలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జాగ్రత్త అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.